बाबा दस्तूर डॉक्टर भीमराव अंबेडकर की 134वीं यौम पैदाइश के मौके पर खैरताबाद अंबेडकर के मुजस्सिमे पर बीआरएस के डायनामिक एमएलसी मोहतरमा के कविता ने पार्टी कारकुनों के साथ पहुंचकर खिराज अकीदत पेश किया। इस मौके पर इन्होंने खिताब करते हुए कहा कि बाबा दस्तूर अंबेडकर सिर्फ एक इंसान नहीं थे, बल्कि वो पूरी कौम के अलमबरदार थे और हर कौम और मजहब के दस्तूर को बराबर का मौका दिया। इस मौके पर जितनी भी उनकी सताइश करे कम है और उनके बनाए हुए दस्तूर की हिफाजत करना हर हिंदुस्तानी की अहम जिम्मेदारी है। मुल्क के मौजूदा हालात में अंबेडकर के पैगाम को आम करने की जरूरत है। విదేశాలలో పోయి వివక్ష లేకుండా మానవులను బతికే అవకాశం ఉన్నా నేను ఒక్కడిని పక్కకి వెళ్ళిపోతే కాదు, నా జాతి ప్రజలందరూ కూడా విముక్తి జరగాలి. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి వివక్షను అణచివేతను తొలగించడానికి నేను పనిచేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో పనిచేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజంగా అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే దేవుడు కాదు, ఓబీసీల కోసం కష్టపడేటువంటి మహా వ్యక్తి, మహిళల కోసం కష్టపడేటువంటి మహానుభావుడు, అన్నిటికన్నా ఎక్కువ మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మనిషి. ఆయన రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఆనాడు భారతదేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి కన్నా ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు లేకుండే. అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఇంకొకరు లేకుండే. అందుకే ఆనాడు వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పదవి పొందినటువంటి ఆ పదవికి సంపూర్ణంగా న్యాయం చేసి ప్రపంచంలో ఎక్కడా లేనంతటి లోతైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి వారు ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మామూలు విషయం కాదు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఉన్నామంటే అది కేవలం అంబేద్కర్ గారి భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక పాట ఉంటుంది ఆర్టికల్ 3లో, మన పాపులేషన్ తక్కువ ఉన్నా, మన జనాభా తక్కువ ఉన్నా, మనం కోరేటటువంటి కోరిక న్యాయబద్ధం అయితే చిన్న రాష్ట్రాలు కావాలనేటటువంటి విషయాన్ని చిన్న సమూహాలు కోరుకుంటే కూడా దానికి అసెంబ్లీతో పని లేకుండా డైరెక్ట్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే చాలని వారు ఆర్టికల్ 3లో పొందుపరిచింది. ఒకవేళ అది లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాటికి కూడా తెలంగాణ బిల్లు పాస్ కాకపోతుంటే కేవలం పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించుకున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి మనందరం కూడా బాగుపడ్డాం, దేశంలో నంబర్ 1 గా నిలబడగలిగినాం అనేటటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి గొప్ప మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం నింపుకోవాలి. అనునిత్యం రేపటి తెలంగాణ డెవలప్మెంట్ లో కూడా ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మనం 125 అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ ని నగర నడివీధిలో మనం నిలబెట్టుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ అంబేద్కర్ ని వారి మన్నాన్ని ఆనాడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలుచుకొని మరి మనము ఇనాగ్రేట్ చేసుకున్నాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మరి మహనీయులను కూడా అవమానపరచడం అలవాటు అయిపోయింది. ఇవాళ మనం అడగంగా 2 ఏళ్లకు అంబేద్కర్ కి లైట్లు పెట్టింది. ఈ 2 ఏళ్ల తర్వాత ఇవాళ క్యాబినెట్ మంత్రివర్గం అంతా మరి దండ వేయడం జరిగింది. కానీ గమనించాలి, ముఖ్యమంత్రి పోలేదు, మిగతా అందరూ కూడా పోయి. మరి ఇది కరెక్టా కాదా సమాజం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మహనీయులు గౌరవించుకుంటే మన గొప్పతనం పెరుగుతో తప్పితే తగ్గేది ఉండదు. కాబట్టి మేము డిమాండ్ చేసినాం, సీఎం గారు పోవాలి, క్యాబినెట్ అంతా పోవాలని. సీఎం గారు తప్ప క్యాబినెట్ అంతా పోయింది. డెఫినెట్ గా మన పోరాటాలకు, మన డిమాండ్లకు మెట్టు దిగి వచ్చిందని చెప్పి ఆలోచన చేస్తూ ఇంకా ప్రతి వారిని గౌరవించుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మన మధ్య ఒక మంచి ప్రొఫెసర్ గారు ఉన్నారు, మన పీటీ మండలి గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓబీసీ రిజర్వేషన్ లో వారు చేసినటువంటి సహకారంతోనే ఇవాళ దేశమంతా రిజర్వేషన్ వచ్చింది. మరి ఆ పీటీ మండలి గారు మనమరు సూరజ్ మండలి గారు అనుకోకుండా ఇవాళ అతిథిగా మన దగ్గరకు వచ్చినారు. మీకు అభ్యంతరం లేదంటే ఒక 2 నిమిషాలు మాట్లాడమని అడుగుతాం. చెప్పనా? జై భీమ్, जय भीम, जय तेलंगाना। सूरज मंडल जी से मैं रिक्वेस्ट करती हूँ आप 2 शब्द करें अम्बेडकर जयंती के बाद।